ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ పరిశుద్ధుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను కనపరుస్తూ మనం ముందుకెళదామండి. 42వ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము చివరి వాక్యముతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. చివరి వాక్యముతో, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మరొకసారి చదువుకొని ముందుకెడదాము. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట. యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో మొదలుపెట్టిన వాక్యాన్ని బట్టి, దేనిని బట్టి అంట మరి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు ఒక గొప్ప నిన్ను హెచ్చరించే వాక్యముతో, నిన్ను బలపరచు వాక్యముతో ఈరోజు ఆదరిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే, ప్రతిదానికి చాలా సెన్సిటివ్ మైండ్ కలిగి, స్వభావం కలిగి, సున్నిత స్వభావం కలిగి, ప్రతి చిన్న విషయాన్ని కూడా అతిగా ఆలోచిస్తూ కృంగిపోయిన స్థితిలో దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేసి ఉన్నప్పటికీ కూడా మనం ఆయన మహిమపరచకుండా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మర్చిపోతూ, జరుగుతున్న కొత్త సమస్య ఇప్పుడే వచ్చింది నా జీవితంలో, మొట్టమొదటి సమస్య ఇది, నేను ఫేస్ చేస్తున్న సమస్య అన్న రీతిలో చాలా మంది ఆ కష్టాన్ని చూసి కదిలిపోతూ ఉంటారండి. కానీ అంతకుముందు ఎన్నో కార్యాలను బట్టి దేవుడు మనల్ని బలపరిచాడు, ఆయన సహాయం ఇచ్చి మనల్ని నడిపించాడు అన్న విషయం జ్ఞాపకం రాకుండా కృంగిపోతున్న సమయంలో దేవుడు ఈరోజు పిలిచి మాట్లాడుతున్నాడు. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. దేవుడు ఈరోజు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు తనను తానే పరిచయం చేసి చెప్పుకుంటున్నాడు. రెండవదిగా నిన్ను పిలిచిన స్థితిని చెప్తున్నాడు. పిలిచి నిన్ను ఎలా ఆయన పట్టుకున్నాడో దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా అంటే, చదవబడిన మొదటి వచనములో, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుకొనుటకును. సహోదరి, జాగ్రత్తగా విందాం. ఈరోజు నువ్వు నీ బంధకాల్లో ఉండి, నువ్వు బంధింపబడిన స్థితిలో ఉండి, నీ కష్టకాలంలో ఉండి, నీ లేమిలో, నీ కరువులో నువ్వు ఉండి, నీ శ్రమలో, శోధనలో ఉండి నాకే వచ్చేసిందని ఫీల్ అయిపోతున్నావే, ఈ స్థితి నుంచి కాక దేవుడు అంటున్నాడు, చెరసాలలో బంధించబడిన వారిని వెలుపలికి తెచ్చుటకును, ఆ తర్వాత చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? బంధింపబడిన వారిని గురించి, చెరసాలలో ఉన్న వారిని గురించి విడిపించడానికి దేవుడు, వెలుపలికి తేవడానికి, విడిపించడానికి యెహోవా దేవుడు నేనే అని చెప్పిన ఆ దేవుడు నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని దేవుడు పట్టుకొని ఉన్నాను. ఎందుకు పట్టుకొని ఉన్నాను? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని అంటున్నాడు. ఈరోజు నీ ఆశీర్వాదం దేవుడు డిక్లేర్ చేసేసాడండి. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానిలో శాశ్వతంగా ఉండిపో. నువ్వు ఏ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏ సమస్య అయితే నీ ముందుండి నిన్ను డామినేట్ చేస్తూ, నిన్ను కృంగదీస్తూ వెనక్కు లాగుతుందో, ఆ స్థితిలో దేవుడు నిన్ను ముందుకు నడిపించే ఆన్సర్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇక్కడ ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రారంభించడమే వాక్యంతో ఏమన్నాడు? యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని అన్నాడు. ఎందుకు దేవా అని అంటే, చెరసాలలో బంధించబడిన వారి కొరకు. ఆ తర్వాత ఏమంటున్నాడు? చీకటిలో నివసించు వారిని బందీ గృహములలో
ఉన్న వారిని వెలుపలికి తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. కాబట్టి నిన్ను కాపాడి దేవుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను, ప్రజలకేమో నిబంధనగా పిలిచాడు, అన్యజనులైన వారికి నిన్ను వెలుగుగా దేవుడు నియమించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప వాక్యం కదండి. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సమస్యలోనే నువ్వు చూసుకుంటూ ఊరుకుంటున్నావు, కానీ దాని తర్వాత పెద్ద ఆశీర్వాదం నీకు పెట్టాడు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? బంధించబడి వారిని నువ్వు విడిపించడానికి, ఆ తర్వాత చీకటి దాని స్థితిలో చీకటిలో నివసించే వారిని విడిపించడానికి దేవుడైన యెహోవా నీ నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని నిన్ను నిలబెట్టుకున్న దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, నిన్ను ముందు ఆయన కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా! దేవుడికి వందనాలు. ఇంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఒక చిన్న సమస్య నా బిడ్డ తట్టుకొని నా కుమారుడు నా దగ్గర నమ్మకంగా ఉంటారని చూస్తున్నప్పుడు, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సమస్యలో నమ్మకంగా దేవుని దగ్గర కనిపిద్దామా వద్దా? భయపడకండి, ఏ విషయానికి కూడా భయపడకండి. ఈరోజు వచ్చిన ఏ సమస్య మీ దగ్గర ఉందో అది తాత్కాలికమైనది, కానీ నా యేసయ్య కృప, ఆయన ఇచ్చిన వాగ్దానం శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ఆశీర్వాదం అందుకొని ఆయన మహిమపరుద్దాం, ఆయన్ను కనపరుద్దాం. దేవాది దేవుడు నీకు తోడై ఉండి నడిపించడానికి ఇంత గొప్ప వాక్యం ఇచ్చాడండి. దేనికి పిలిచాడంటే ఆయన తన యెహోవాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను దేవుడు కాపాడి అంటే నువ్వు ఉన్న స్థితిలోనే ఉండిపో. నేనున్న పరిస్థితే బాగలేదంటే నా దేవా నన్ను వేరే వాళ్ళ గురించి పిలిచానని అంటున్నావు, విడిపిస్తానంటున్నావు, ఎలా తండ్రి అని అనుకుంటున్నావా? ముందు నిన్ను కాపాడుతా దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను కాపాడి ప్రజలకు నిన్ను నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమిస్తాను అని చెప్పిన దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంటుంది. అందుకో ఈ రోజు నువ్వు బాధపడుతూనే, నీ కష్టాలను చూస్తూనే, నీ ఇరుకు ఇబ్బందులను చూస్తూనే నిలబడిపోతావా? నీ స్థితి నువ్వు చూసుకుంటూ ఉంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడు నిలబడతావు? లేమో తేజరిల్లమో నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆ వెలుగులోనికి నువ్వు నడవాలి అని అంటే నీ స్థితిని దేవుళ్ళు నువ్వు మర్చిపోయి ఆయన చెప్పిన స్థితిలో నువ్వు నమ్మకంగా ముందుకు కొనసాగినప్పుడు ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను దేవుడు నిన్ను నియమిస్తాడు. కాబట్టి యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నా. నీ చెయ్యి ఇప్పుడు దేవుడి చేతుల్లో ఉంది. నిన్ను పిలిచిన దేవుడి చేతుల్లో నీ చెయ్యి ఉన్నప్పుడు నీ కష్టము నీ సుఖము ఆయన చేతుల్లో లేదా? ఆయన చేతుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని అన్నాడు. నీకు విరోధముగా రూపింపబడుతున్న నీ కష్టము నీతో ఉండగా ఆ కష్టముతో పాటు నువ్వు కూడా యేసయ్య చేతుల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని చూస్తున్న దేవుడు దాన్ని కొనసాగింపచేస్తాడా, తొలగిస్తాడా? నీ విశ్వాసమును ఆధారం చేసుకొని దేవుడిని నమ్ము, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు. మహిమ కలిగిన నా తండ్రి, ఎంత చక్కటి వాక్యముతో ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి బలపరిచారు నా తండ్రి. నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా నీవు ఇచ్చిన వాక్యం 42వ యెషయా గ్రంథము నా తండ్రి 7వ వచనంలో నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నానని నీవు సెలవిచ్చి బంధింపబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి నిన్ను నేను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నానని నీవు సెలవిచ్చి, ఇదిగో నిన్ను నేను ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించి ఉన్నానని నువ్వు సెలవిచ్చావు తండ్రి. నా దేవ, ఎంతో ధైర్యం ఇచ్చే వాక్యం ఈ రోజు ఇచ్చి మాకు మమ్మల్ని బలపరిచిన తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు. మీ నమ్మకానికి అయ్యా మీ యందు మాకున్న విశ్వాసమునకు తగిన రీతిగా మేము నాయన నీలో కొనసాగే కృప మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ఇప్పుడు ఉన్న మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రపంచ దేశాల మీదకి ప్రభా మీ హస్తాన్ని నడిపించి శాంతి సమాధానములతో నింపండి నా యేసయ్య. దేవా, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీతి మార్గంలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఏ బిడ్డలకైతే వివాహం జరగకుండా ప్రభా ఆటంకములతో ఉన్నారో మంచి వివాహ జీవితాన్ని వారికి దయచేయండి నాయన. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఎందరైతే ఉన్నారో మారు మనసు రక్షణ వారికి దయచేయండి నాయన. ఎందరి గర్భాలైతే మొయ్యబడి ఉన్నాయో ప్రభా వారికి అందరికీ తండ్రి సంతానమునిచ్చి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మా అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ నా దేవ విన్న వాక్యాన్ని ప్రభా మాలో నీరు కట్టి ఫలింపచేయండి.
ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు ప్రభా మరి యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేసి ఇంకా అనేక సంవత్సరాలు వారు మీలో గడపడానికి సహాయం చేయమని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యము విన్న మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను. ఈ వాక్యం ఇంకా అనేకులు వింటే బాగుంటుందని ఆశ కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? దయచేసి ఈ వాక్యాన్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు, లేక మీ సన్నిహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా